యాజ్ ఏ ఎంపీగా మీరు అనంతపూర్ పార్లమెంట్‌కి ఎన్నికైనారు. ఎంతవరకు మీరు ఆ స్థానాన్ని కావచ్చు, లేకపోతే అనంతపూర్ పార్లమెంట్ పరిధి వరకు మీరు ఎంతవరకు డెవలప్‌మెంట్ చేయగలిగారు? ఏమేం చేయగలిగారు? నేను చేసినటి ప్రధానంగా ఏంటంటే ఏమి చేయలేకపోయారు అనేది ఇంతకుముందు చూసుకొని వాటి మీద నా దృష్టి పెట్టాను. మొట్టమొదటిసారి నేను ఎక్కువ శ్మశానాల మీద పెట్టాను. ఎవరు ఊహించంది. నేను చాలా జిల్లాల్లో పనిచేశాను. ఎక్కడ అన్ని చోట్ల దేవాలయాలు బాగున్నాయి, ఇళ్ళు బాగున్నాయి, శ్మశానాలు బాగలేవు. ఓకే. అందువల్ల నా డబ్బు కానీ నేను తిరిగినది కానీ ఎక్కువ శ్మశానాలకే వెళ్ళాను. ఎవరైనా దేవాలయానికి డబ్బు ఖర్చు అడిగితే దాన్ని డిస్కరేజ్ చేస్తూ దీన్ని ఎంకరేజ్ చేశాను. మొదట్లో మా వాళ్ళకి అది అర్థం కాలేదు. అప్పుడు అంత సీరియస్గా తీసుకోలేదు. కానీ బాగా మెరుగ్గా వచ్చేసినాక నా దగ్గర అంత డబ్బు లేదు. మెజారిటీ దాదాపు 60 నుంచి 70, 80% వరకు కూడా నేను శ్మశానాల మీద ఖర్చు పెట్టాను. శ్మశానాలు పెట్టినంత వరకు అవి కనిపిస్తున్నాయి, చాలా బాగున్నాయి, వాటిని ఉపయోగిస్తున్నారు. అది మేజర్. ఇంతకుముందు ఎవరైనా రాజకీయ నాయకుడు కానీ ఇంకొకరు కానీ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ శ్మశానాలకు పెట్టినాము, అది పెద్ద ఎత్తున 1, 2 అరాకొరా చేసి ఉండొచ్చు. అలా కాకుండా నేను ఇది ఒక్కటే చేస్తాను అని ఎవరు చేయలేదు. చేసుకోగలిగినంత వరకు మండల కేంద్రాలన్నింటిలోనూ ఫస్ట్ ప్రయారిటీ కింద తీసుకున్నాను. ఏ మండల కేంద్రాల్లో అయితే నాయకులు ముందుకు వచ్చారో, అంటే వాళ్ళు ప్రజలు, నాయకులు అని చెప్పలేను, ఆ ప్రజలు ముందుకు వచ్చారో అక్కడంతా కంప్లీట్ అయిపోయినాయి. ముఖ్యంగా బాగా కట్టగలిగిన వాళ్ళు ఎవరంటే నాకు తృప్తినిచ్చేది కూడా ఆర్య వయస్సులు, వాళ్ళకి ఇచ్చినటువన్నీ చాలా బాగా కట్టారు. తర్వాత ముస్లిమ్స్ చాలా బాగా కట్టారు. మిగతా పర్వాలేదు. తర్వాత ఇప్పుడు బాగా అర్థమైపోయింది, ఎవరైనా శ్మశానాలకు ఖర్చు పెట్టాలనుకుంటే ఎంపీ గారిని అడగొచ్చు, రంగయ్య గారిని అడగొచ్చు అని వచ్చారు. ఇది కాకుండా పెన్నా రివర్ మీద దాదాపు 4 కోట్ల దాకా, అది ఆ బ్రిడ్జ్కే దాదాపు 3,87,00,000. అది కాకుండా మళ్ళీ రోడ్డుకు అది స్టేట్ గవర్నమెంట్ ఇచ్చింది. ఎంపీ ల్యాడ్సే నేను అంత డబ్బు కేటాయించాను పెన్నా రివర్ మీద. ఎందుకంటే ఆడపిల్లలు రోజు స్కూల్కి పోవాలంటే నదిలో దాటిపోవాలి. అప్పట్లో అవి వీడియోలో వస్తే ఏమర్థమైందంటే అదేదో కోస్తా ప్రాంతం అనుకున్నారు. అది మా ప్రాంతం, నా పార్లమెంట్ అని ఎవరు అనుకోలేదు. ఆ పరిస్థితి ఎవరో వీడియో తీసి పెట్టారు. అప్పటికే నేను ప్లాన్ చేస్తుంటుని వాళ్ళకి ఎంత జనాలకు పోయిందంటే అది పర్కులేట్ అయిందంటే అక్కడ కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు, ఇది పిడి రంగయ్య సార్ ఎంపీ గారు ఇక్కడ బిడ్ చేస్తానన్నారు అని. అంత వెళ్ళింది అది జనాల్లోకి. అంతేకాకుండా అది మా నాయకుడి హామీ కూడా, జగనన్న గారి, ఆయన అదే రూట్లో వచ్చారు, అది వేస్తానని చెప్పి. ఇప్పుడు అది కంప్లీట్ అయిపోయింది. రేపో మాపో ఓపెన్ చేయబోతున్నాం. అంటే ఒక ఎంపీ ల్యాడ్స్కు దేశవ్యాప్తంగా నాకు తెలిసి కావాలంటే ఒకవేళ నేను ఆన్ రికార్డు చెప్పగలుగుతానేమో, ఒక ఎంపీ ఒక్క వర్క్ మీద, ఒక్క పని మీద అంత డబ్బు ఖర్చు పెట్టిన సందర్భం అయితే ఇక్కడ రికార్డు అవ్వలేదు. మీరు అంత ఖర్చు చేసి అంత పెద్ద రికార్డు అది. దాని తర్వాత ఆక్సిజన్ ప్లాంట్లకు సంబంధించి ఆక్సిజన్లకే ఇబ్బంది ఉన్న రోజుల్లో, ఆక్సిజన్ మనుషులు దొరకక ఇబ్బంది పడుతున్న రోజుల్లో, కోవిడ్ సమయంలో నేను ₹1,00,00,000 ఇచ్చాను ఆక్సిజన్ ప్లాంట్ల కోసమే మన ఈ హాస్పిటళ్ళకి. మామూలుగా అయితే అందరు పార్లమెంట్లో జిల్లాలో 2 ప్లాంట్లు ఉంటే మా దగ్గర 6 ఉన్నాయి. దానికి ప్రధాన కారణం సతీష్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి నేను తెచ్చుకున్నాను. అప్పుడు వెళ్ళి ఆయన డిఆర్డిఓ ఉండడే, వాళ్ళే ఇచ్చారు అప్పట్లో. అందువల్ల నా పార్లమెంటు పరిధిలో 6 ఉన్నాయి. దాంట్లో అనంతపూర్లోనే 4 ఉన్నాయి. అందువల్ల ప్రజలకి అంతకంటే ఏముంటుంది. ఇంకా తర్వాత వచ్చినట్టు మొన్న రీసెంట్గా ఒక అబ్బాయి 2 కాళ్ళు తీసేస్తే, నేనంటే ఎంపీ ల్యాడ్స్ గురించి చెప్తున్నాను, మిగతా చెప్పట్లేదు. అబ్బాయి ఒక్కడి మీదనే నేను 14,85,000 ఖర్చు పెట్టాను. అతను పరిగెత్తగలుగుతున్నాడు అవి వేసుకొని, ఎలాంటివి. ఈరోజు పరిస్థితి ఏంటంటే ఆయనకు తెగిపోయినప్పుడు ఎంతమంది బంధువులు వచ్చి చూశారో అంత ఖరీదు అది వేరే దేశాల నుంచి తెచ్చి వేయడంతో అది మళ్ళీ చూడడానికి అంతమంది వచ్చారని చెప్తే నేను చాలా సంతోషపడ్డాను. అందువల్ల ఒక వ్యక్తి దగ్గర నుంచి ఫిల్ట్ నీడ్స్ ప్రజలకు బాగా ఉపయోగపడతాయని నేను అనుకున్న ప్రతి చోట నేను ఇవ్వగలిగాను. ఉదాహరణకి ఒక ఊర్లో నా దృష్టికి వచ్చింది, ఆ తీగలు తగిలి చనిపోతున్నారంటే ఆ ఊర్లో నేను దాదాపు 5-6 లక్షలు ఖర్చు పెట్టి కరెంట్ పోల్స్ మార్చాను. ఇట్లా సైనికపూర్ అని మన ఎక్స్ ఆర్మీ వాళ్ళకి నేను ఇవ్వగలిగాను. అలా చూస్తే మెజారిటీ చేయగలిగినాను. ఇప్పుడు నార్పల్లో ఓ లైబ్రరీ బిల్డింగ్కి దాదాపు 30 లక్షలు ఖర్చు పెట్టి ఇవ్వగలిగాను. లైబ్రరీ చదువుకోవడానికి మెయిన్ రోడ్డు మీదనే వాళ్ళు అద్భుతంగా తీర్చిదిద్దారు. ఇంకా బెలుగుప్పలో ఒక హాస్పిటల్, పసల ఆసుపత్రి కోసం 35 లక్షలు ఇచ్చాను. ఇలా ఎక్కడైతే జినైన్గా ప్రజలకి ఇది ఉపయోగపడుతుంది అని తెలిసిన ప్రతి చోట నేను ఇవ్వగలిగాను, నా దగ్గర ఉన్న డబ్బుకి దానికి సరిపడేటట్టుగా.